జయ వీరభద్ర నమో నమ. కల్కి జన్మ అంటే ఎట్లుంటుందో తెలుసా? తల్లిదండ్రులు కడుపులోనే పుడతాడు, సంప్రదాయాలతో పుడతాడు, పుట్టడమే దివ్య పురుషుడు, ఆయన దివ్యశక్తులతోనే పుడుతున్నాను. ఏమి ఇటువంటి సినిమాలు చూపించినట్ల ఏమి ఉండదు, గందరగోళము. ఆయన ఎట్లా పుట్టాలా, ఆయన ఎట్లా చేయాలా అన్నీ మనకు కొన్ని రూపాయలు చూపించాడు. శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణుడు కానీ వల్ల మీరు ఆలోచించి సినిమాలు తీయండి. ఓకే, ఏదో మనం టెక్నాలజీని ఉపయోగించుకొని హాలీవుడ్ స్టైల్లో తీసేకపోయి మన చరిత్రని ఇది చేయొద్దన్న. సాంప్రదాయము తర్వాత సనాతన ధర్మం తగ్గట్టే సినిమాలో మన పవర్ అట్లుంటుందన్న. మనం చూసి వాళ్ళు నేర్చుకున్నారు, కానీ మనం ఎప్పుడో పుష్పక విమానాలు కనిపెట్టాము. ఇప్పుడేం వాళ్ళు మన వేదాలు దొంగలించి వాళ్ళు అక్కడ వాళ్ళంతా చేసేవి ఇవన్నీ. మనకి మించిన ఇంజనీర్లు కానీ మనకి మించిన మేధావులు కానీ ఎవరు లేరు. విశ్వకర్మ అంటే ఎవరు? మయసభను కానీ, కృష్ణ ద్వారక, ఇప్పుడు సముద్రంలో మునిగిన ద్వారకను కానీ, ఇంద్ర భవనాన్ని కానీ, అమరావతిని కానీ అంతా కట్టింది విశ్వకర్మ. విశ్వకర్మని మించిన ఇంజనీర్ ఎక్కడ ఉన్నారని ఆయన. మీరందరూ సనాతన ధర్మంలో వెళ్ళండి. మనం కనుక్కుని